అమ్మ నీ పేరు? శాంతికుమారి సార్. శాంతికుమారి. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్ సార్. 8th క్లాస్ చదువుతున్నావు. ఓకే, ఏ స్కూల్? జెడ్పీహెచ్ఎస్ సామర్పాడు సార్. రామర్పాడు స్కూల్. ఓకే, భోజనం చేసావా? ఎట్లా ఉంది? సన్న బియ్యంతో అన్నం తిన్నావుగా? ఎస్ సార్, చాలా బాగుంది సార్. ఇంతకు ముందులాగా ముద్దుగా కాకుండా ఇప్పుడు చాలా బాగుంది సార్. పొడి పొడిగా సన్ రైస్ మాకంటూ ఒక విడిగా అంటూ వాటిని పండించి మా కోసం అంటూ పంపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతకు ముందు అంటే అంతగా బయట నుంచి తెచ్చేవాళ్ళు సార్, కానీ మాకంటూ ఇప్పుడు ఇలా ప్రత్యేకంగా తేవడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే తింటున్నారా? అందరికీ నచ్చుతుందా? ఎస్ సార్, అందరికీ నచ్చుతుంది. మా సెక్షన్లో అందరూ తింటున్నారు సార్. ఇంతకుముందు అందరూ తినేవాళ్ళు కాదా? కాదు సార్, సగం మంది కాదు సార్. దానికి పైగా ఇంకెవరు తినలేదు సార్. నేను ఏదో క్యారీస్ నేను కూడా తెచ్చుకునేదాన్ని సార్. మీ ఇంటికాడ తెచ్చుకునేదాన్ని సార్. సో మరి ఇప్పుడు లోకేష్ గారు మీకోసం ఇంతలా చేస్తున్నారు కదా, తెలుసా లోకేష్ గారు? ఎస్ సార్. ఏం చెప్తాం మరి లోకేష్ గారికి? థ్యాంక్ యూ సార్. మా అందరికీ ఇలాంటి ఫెసిలిటీస్ అండ్ బుక్స్ అండ్ బ్యాగ్స్, యూనిఫామ్స్ ఇవన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు మాకు. అండ్ వేరే స్కూల్స్ వాళ్ళు ఇంత బాగా అసలు చూసుకోరు సార్. మమ్మల్ని బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ చెప్తున్నాను సార్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్ లా ఉన్నాయి అంటున్నారు, నిజమేనా? వాళ్ళకంటే మనం చాలా బెటర్గానే ఉన్నాం. ఈక్వల్ కాదు, ఇంకా బెటర్ గానే ఉన్నారా? ఎస్ సార్. ఓకే, ఎడ్యుకేషన్ ఇదంతా సిస్టమ్ అంతా బాగుందా? చాలా టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ ఉండడానికి చాలా మంది వస్తున్నారు. చాలా స్ట్రెంత్ కూడా మా స్కూల్లో చాలా మంది ఉన్నారు సార్. 1200 పైననే ఉన్నారు సార్ మా స్కూల్లో. ఇంకా అంటే స్టూడెంట్స్కి ముఖ్యంగా మీ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి గత గవర్నమెంట్లో బాగుందా, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగుందా మీకు? నా అభిప్రాయం మొత్తం ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగుంది సార్. ఇంతకు ముందు అంటే అసలు స్కూల్కి రావాలా అని అనుకునే వాళ్ళం సార్. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం సార్ మేము మాత్రం. ఎస్ సార్. ఓకే, మరి తల్లి గోందరం పడిందా? ఎస్ సార్. ఎంతమంది మీరు? ఇద్దరు సార్. ఓకే, మీరు ఇద్దరేనా? అయితే గతంలో ఎంతమంది పడింది? ఇంతకు ముందు అయితే 12,000 అలా పడింది సార్. ఎంతమందికి? ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరికి పడిందా? సార్, ఒకరికి పడేది సార్. ఇప్పుడు మాత్రం ఇద్దరికి పడుతుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. పేరెంట్స్ అండ్ మేము కూడా చాలా హ్యాపీ. ఏం చేస్తుంటారా మీ పేరెంట్స్? వాళ్ళకంటూ ఓన్ బిజినెస్ ఉంది సార్. లిఫ్ట్ వర్క్ అంటూ చేస్తారు సార్ వాళ్ళిద్దరు. మమ్మీ డాడీ ఇద్దరు కలిసే చేస్తారు సార్. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఉంటారు సార్ వర్కర్స్. అదే మీకు అంటే వాళ్ళ భారం కాకూడదని చెప్పేసి వాళ్ళకి కూడా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మీకు అమౌంట్ వేస్తున్నారు లోకేష్ గారు. అది కూడా ఇంత ముందు గవర్నమెంట్ వచ్చేసరికి ఒక్కరికి వేసేవారు. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంతమంది ఉంటారు? మీరు ఇద్దరు ఉన్నారు, ఒకవేళ ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా వేస్తున్నారు. సో దానివల్ల యూజ్ అంటారా, ఒక్కరికి వేయడం బెటర్ అంటారా? యూజే సార్, చాలా యూస్ఫుల్ సార్. అది మాత్రం ఇంతకు ముందు అయితే ఒకరికి వేసారు కానీ కొద్దిగా కష్టంగా ఉండేది సార్. ఇప్పుడు మాత్రం మనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా సార్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్. ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి సార్. అంటే ఇప్పుడు ఇంతకుముందు బుక్స్ ఇచ్చారు, ఆ బుక్స్ పైన ముఖ్యమంత్రి అంటే పొలిటీషియన్స్ ఫొటోస్ ఉండేవి. ఇప్పుడున్న బుక్స్ పైన అటువంటి ఫొటోస్ ఏం లేవు. నెక్స్ట్ ఇంత ముందు ఉన్న బుక్స్ కిట్కి ఏముండదు అంటే జగనన్న విద్యా కానుక అని ఉండేది, బెల్ట్ పైన కావచ్చు, బుక్స్ పైన కావచ్చు. సో ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పేసి కిట్టుకున్న పేరు కూడా మార్చారు. సో ఎట్లాంటి మెసేజ్ వస్తుంది ఇట్లాంటివి పెట్టడం వల్ల మీకు? అంటే సార్ వాళ్ళకి వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం అనేది ఇంతకు ముందు ఉండేది సార్. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది సార్. అంటే పార్టీ గురించి ఇంతకు ముందు ఉంటుంది కదా సార్. ఇప్పుడు మాత్రం చదువు గురించి అండ్ వాటి గురించి అన్నిటికీ బాగుంది సార్. అంటే రాజకీయ నాయకులు ఫోటోలు కాకుండా ఇట్లా సమాజానికి సేవ చేసిన వాళ్ళు కావచ్చు, ఇంతకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎట్లాంటి వాళ్ళ ఫోటోలు పెట్టడం బాగుంటుంది అంటారు మీరు? ఎస్ సార్. బుక్స్ కూడా బాగున్నాయా? ఎస్ సార్, చాలా బాగుంది. ఎస్ సార్. అంటే యూనిఫామ్ ఎట్లా ఉంది? యూనిఫామ్ చాలా బాగుంది సార్. క్వాలిటీ అన్ని బాగానే ఉన్నాయి. ఎస్ సార్, బాగుంది సార్.